ఈ సీరియల్‌లో ప్రభావతి ఫీలింగ్ తనొక పెద్ద రిచ్ అనమాట. కోటీశ్వరురాల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అందుకే మీనా వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటుందనమాట. ఇక పార్వతమ్మ ఊరికే ఉండలేక రోహిణిని కూడా రామ్మా మీనాతో పాటు మీరు కూడా మీరు పుట్టిల్లెట్టు ఇంకా మలేషియా అంటే దూరం కదా! అందులోనూ పండక్కి పుట్టింటికి వెళ్ళడం ఆనవాయితీ కదా! మా ఇల్లే నీకు పుట్టిల్లు అనుకో అంటే, ఏంటి ఆ ఫలక్నామా ప్యాలెస్ పుట్టిల్లా? దాన్ని ఎవరైనా పుట్టిల్లు అంటారా? అసలు ఇల్లు అంటారా దాన్ని? ఒకరు నిల్చుంటే ఒకరు కూర్చోవాలి. ఒకరు కూర్చుంటే ఒకరు నిల్చోవాలి. మళ్ళీ ఆ ప్యాలెస్‌లో పంచపక్ష వరమానాలు ఏదో పెడుతున్నట్టు ఓ తెగ బిల్డప్‌లు పోతున్నావే అంటూ మాట్లాడుతుంది. కానీ దానికి కౌంటర్ బాగా మౌనిక ఇచ్చేస్తుందనమాట. అవునులే అమ్మా అది పుట్టిల్లు కాదు మలేషియాలో ఉందిలే పుట్టిల్లు అక్కడికి వెళ్ళొస్తుందిలే వదిన అన్నట్టు చెప్తుంది. ఇక బాలునేమో సత్యం నువ్వు వెళ్తావా వెళ్ళవా అన్నట్టు కూర్చుంటాడనమాట. ఇక నన్ను అర్పించి నా గుండెకి తెచ్చివాకరా అంటే సరే నాన్న నువ్వేం అరవకు నేను వెళ్తాలే అన్నట్టు చెప్తాడు. కానీ ఈ రోహిణి ఏం చేస్తుందంటే ఈమె వెళ్ళేది వెళ్ళక నా గురించి ఒక టాపిక్ లేవనెత్తింది. ఈమెకి మా అత్తయ్య ఇంక ఊరుకుంటుందా మీరు కూడా మలేషియా వెళ్ళండి అలాగా హనీమూన్ లాగా సరదాగా అన్నట్టు చెప్తున్నదనమాట. రోహిణికి అసలు పుట్టిల్లు లేదు, మా నాన్న లేడు, మలేషియా లేదు, ఏంటి ఇది నస అన్నట్టు అసలు విషయం తెలిస్తే గుండె పగిలి ఏడ్చి చచ్చిపోతుందేమో అన్నట్టు. ఇక మనోజ్ అయితే ఎగురుతూ ఉంటాడు మలేషియాకి వెళ్దాము అని. వీళ్ళు ముగ్గురి మధ్యలో స్టోరీ మాత్రం భలే తమాషాగా ఉంటుందండి. రోహిణి ఏమో మనోజ్ని డబ్బులు అడుగుతుంది. మనోజ్ ఏమో ప్రభావతిని అడుగుతాడు. ప్రభావతి అప్పు తీసుకొచ్చి మరీ డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి మనోజ్ మళ్ళీ రోహిణికి ఇస్తే రోహిణి తీసుకొని వర్ధన్కి ఇచ్చేస్తుంది. అలా ఒకరికొకరు మోసం చేసుకుంటూనే ఉంటారనమాట. కానీ మరలా ప్రభావతి ఏమంటుంది తను ఒక పెద్ద కోటీశ్వరురాలు మీనా వాళ్ళు చాలా పూర్ అన్నట్టు వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతూ